బాబర్ నుంచి అక్బర్ నుంచి ఫ్రెంచోడు, డచ్చోడు, బ్రిటిషోడు ప్రతి ఒక్కడు మన మీద ఆధిపత్యం చెలాయించి ప్రయత్నం చేశాడు. కొట్టాడు, చంపాడు, లాక్కున్నాడు, చట్టాలు చేశాడు, వేధించాడు, హింసించాడు, ఏడిపించాడు. బట్ మనం అరబ్ దేశాలకు వలస వెళ్ళిపోలేదే, అయ్యా మాకు తిండెట్టండి అని. లేదంటే ఆఫ్రికా దేశాలకు వలస వెళ్ళిపోలేదే, అయ్యా మీరు బతికించడం మమ్మల్ని. యూరప్ దేశాలకు వలస వెళ్ళలేదే మనం శరణార్థులుగా. బలవంతంగా లాక్కెళ్ళబడ్డం తప్పించి మనంగా ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాచి అడుక్కోలేదు ఆనాడు. సరే ఈ మధ్యనైతే మారుతున్నారనుకోండి, మనకు కూడా అది పక్కన పెడదాం. బట్ ఎప్పుడు శరణార్థిగా వెళ్తారు? గత్యంతరం లేనప్పుడు, వయసులో ఉన్న టైంలో పోరాట పట్టుకుంటుంది. వయసు తగ్గిపోయిన తర్వాత, వయసు పెరిగిపోయిన తర్వాత కష్టమైనటువంటి దశలో ఏదో దేశానికి వెళ్ళి నాకు సెక్యూరిటీ చూడండి అయ్యా అని అడిగేటటువంటి దాన్ని శరణార్థి అంటారు. కానీ యూరప్కి వస్తున్నటువంటి వాళ్ళ లెక్క చూసుకుంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే అత్యధికంగా శరణార్థులుగా వచ్చారట. ఇది తాజాగా, అది కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వచ్చారు అన్నటువంటి విషయం తేలింది. వీళ్ళే అతిపెద్ద సైన్యం కిందన తయారై ఆ దేశాలకు ప్రమాదం అన్నటువంటి చర్చ నడుస్తుంది.